నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి మల్లికార్జున ఖర్గేకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందా? ఎందుకు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అనేది అర్థం కాకుండానే మాట్లాడుతున్నాడు. మొన్నటికి మొన్న ఇక ఈసారి గనక మోదీ ప్రధాని అయితే బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికలు జరగవు, పుతిన్ లాగా తయారైపోయింది అంటూ తమ ఓటమిని తానే ఒప్పుకున్నట్టుగా మాట్లాడాడు. ఇక నిన్న రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణం అర్పించాడు అని రాహుల్ గాంధీ పేరు చెప్పి బ్రతికున్నాయని చంపేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ వెంటనే క్షమాపణలు చెప్పాడు, అది వేరే విషయం. తమ ఓటమి తథ్యం, అది కూడా అధార పాతాళానికి పడిపోయి అని తెలిసిన కంగారులో మల్లికార్జున ఖర్గే ఏవేవో మాట్లాడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నిటికంటే కూడా మల్లికార్జున ఖర్గే మోదీ మీద కోపమా, సనాతన ధర్మం మీద కోపమా, ఆర్ఎస్ఎస్ మీద కోపమా అనేది ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. 4.5 कदम नहीं चले और हमको पूछ रहे क्या किए। और ऐसे मोदी जी को अगर और शक्ति मिलेगी देश में तो समझो फिर इस देश में सनातन धर्म और आरएसएस की हुकूमत आएगी। రైట్, వీడియో చూశారు కదా. దీనికి సంబంధించి తాను ప్రధాని మోడీని ఓడిస్తానని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శబదం లాంటి శబదం చేసిండ్రు. ఈయనే చెప్పిండు మోదీ మళ్ళీ 400 సీట్లతో గడవబోతోండు అని. ఇక ఈసారి గనక బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ పని కేల్కతం అన్నట్టే చెప్పిండు. ఓ పక్క నుంచి సర్వేలు 40 సీట్లు వస్తేనే, మమతా బెనర్జీ లాంటి వాళ్ళే చెప్పిండు 40 సీట్లు వస్తేనే కాంగ్రెస్కి గగనం అని. ఈయన శబదం చేసిండట నేను ఓడిస్తా అని. మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. అప్పుడు ఎవరు గెలుస్తారు, గెలుపోటములు ఏంటి, ప్రజాభిమానం ఏంటి అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అసలు ఇది శబదమే కాదు అంటూ కింద చాలా మంది కామెంట్లు పెడుతున్నారో అది వేరే విషయం. అంతేకాదు, అందుకు కారణం కూడా ఆయన వివరించారు. ఒక బహిరంగ సభలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఈసారి నరేంద్ర మోదీ గెలిచినట్లయితే దేశంలో సనాతన ధర్మం విస్తరిస్తోంది. అసలు మల్లికార్జున ఖర్గేకి తెలవాల్సింది ఏంటంటే ఈ దేశం ఏర్పడిందే సనాతన ధర్మం మీద. ఈ దేశంలో అణువణువు ఉందే సనాతన ధర్మం. దాన్ని ఎవరో కూనీ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రతిసారి ప్రయత్నం చేసిన వాళ్ళు విఫలం అవుతూనే వచ్చారు. వాటి ఆనవాళ్లను కూడా ఈ రోజు ఒక్కొక్కటిగా లేప్పడేస్తూ సనాతన ధర్మం అనేది కొన్ని ఏళ్ల క్రితం ఉన్నది, ఈరోజు సృష్టికి కారణమైనది అనేది ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం. అలాంటి సనాతన ధర్మ ఆనవాళ్లను కాపాడుతున్నాడనే కోపంతో నరేంద్ర మోదీని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తాడట మల్లికార్జున ఖర్గే. ఇలాంటి మాటలు మాట్లాడినాక అసలు నీకు అధ్యక్ష పదవి ఇచ్చింది ఎవరయ్యా అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. తద్వారా సనాతన ధర్మమే ఈ దేశాన్ని పాలిస్తుంది అని. మరి ఎవరు పాలించాలి? కుహాన శక్తులు పాలించాలా? అడ్డగోలుగా సర్వనాశనం చేస్తూ ఇక్కడ ఆడవాళ్ళ నుంచి మొదలు పెడితే ఇక్కడ సంపద నుంచి దోసుకునేటోని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాలా? అసలు సనాతన ధర్మం అంటే తెలిసే మాట్లాడుతండ్రా, లేకపోతే సనాతన ధర్మం అంటే బీజేపీ అనుసరిస్తున్న విధానం కాబట్టి బీజేపీ నన్ను లేక సనాతన ధర్మాన్ని అంటండ్రా? మీ కోపము ఆక్రోశము ప్రతిపక్ష పార్టీల మీద ఉండాలి, ప్రతిపక్ష నాయకుల మీద ఉండాలి. రాజకీయం అంటే దేశం మీద, దేశంలో ఉన్న ధర్మం మీద ఏందయ్యా? సనాతన ధర్మం ఈ దేశాన్ని చుట్టేస్తుంది కాదు, చుట్టేసింది. ఈరోజు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే అర్థమై ఉండాలా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్ని వీడిపోతున్నప్పుడే అర్థమై ఉండాలా. జ్ఞానవాపి మసీదు నుంచి జ్ఞానవాపి మందిరంగా మార్చుకున్నప్పుడే అర్థమై ఉండాలా. సుప్రీంకోర్టుకి వెళ్తే ఇది ఇక్కడ కాదు, హైకోర్టుకి పోండి అని వెనక్కి పంపించేసినప్పుడే అర్థమైపోయి ఉండాలా. చుట్టేసింది, ఇంకా చుట్టేయడానికి ప్రయత్నం కాదు అని. హిందువులంతా ఏకమైతే కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నారు, తమిళనాడులో ఏం జరుగుతుందో చూస్తున్నారు. ప్రజా వ్యతిరేకత గొంతు అనేది ధర్మం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అనేది తెలిసినాక కూడా ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే ఒక సామెత చెప్తారు పాతకాలంలో, వినాశకాలే విపరీత బుద్ధి అని. సనాతన ధర్మం ఈ దేశాన్ని చుట్టేస్తుంది. కావున నేను ప్రధాని నరేంద్ర మోడీను వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరుతాను. నాకు నరేంద్ర మోడీపై ఎటువంటి కోపము లేదు, కేవలం సనాతన హిందూ ధర్మం మీద నా కోపం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హిందూ ధర్మమైన సనాతన ధర్మంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి న్యూస్ అఖండాలో కూడా ఆర్టికల్ వచ్చింది.
ఈ ఆర్టికల్లో చెప్పింది యథా ప్రకారం మాట్లాడితే మాత్రం మల్లికార్జున ఖర్గే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా భూస్థాపితం కావడం గ్యారంటీ అని చాలామంది అంటున్నమాట. ఎందుకు అంటే భారతదేశం అంటేనే సనాతన ధర్మం మీద నిలబడ్డ దేశం, భారతదేశం అంటేనే ధర్మాన్ని ఆచరించే దేశం, భారతదేశం అంటేనే పరాయి దేశాలు కూడా చేతులెత్తి దండం పెట్టాలి అనిపించే దేశం. కానీ అలాంటి గౌరవాన్ని, మర్యాదని, ఎక్కడున్న ధర్మాన్నే కాలరాయాలి, ఆ ధర్మమే మాకు శత్రువు అంటే ధర్మాన్ని శత్రువుగా భావించిన వారు ఈ రోజు వరకు చరిత్రలో గెలిచినట్టు లేదు, నిలబడ్డట్టు లేదు. అదే చరిత్ర రిపీట్ అవుతుంది అంటూ కూడా చాలా మంది అంటున్నారు. ఖర్గేకి అసలు ఏమైంది, ఏం మాట్లాడుతున్నాడు? ఒక్కొక్కటి కూటమిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే అరే ఇదంతా కలిసి కూటమి ఏర్పడి బీజేపీ ఎన్డీఏ కూటమి నోడగొడితే ప్రధాన అవ్వచ్చన్న ఆశ మీద నీళ్లు పడ్డాయి, ఏం చేయాలో అర్థం కాక కాలుగాళ్ళ పిల్లిలాగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అని ఇంకొంతమంది అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.